థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మంచిది. ప్రభునందు ప్రియులారా, దేవుడు పెట్టారా, మరి దేవుని మహాకృపను బట్టి ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలలో ఈ 30వ రోజుకు మనమందరం కూడా చేర్చబడ్డాం. ఈ పరిశుద్ధమైన ఈ శుభ సమయము, శుభదినము దేవుడు మనకు అనుగ్రహించిన కారణాన్ని బట్టి మనమందరం కూడా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని మనమందరం 10 నిమిషాలు తెలుసుకుందాం. దేవుని రాజ్య స్థాపనలో ఈ భూమి మీద కొన్ని మెట్లు ఎక్కితేనే దేవుని రాజ్యములోనికి మనమందరం ప్రవేశిస్తాము అన్న విషయాన్ని గురించి మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఈ మెట్లు ఎక్కుటలో మనకందరికీ మాదిరి చూపిన వాడు సర్వలోకనాథుడు, మన ప్రభువును, మన ప్రియ రక్షకుడునైనటువంటి యేసయ్య చూపినటువంటి మాదిరికరమైనటువంటి ఆ మెట్లు మనమందరం ఎక్కవలసిన వారముగా ఉన్నాము. స్తోత్రం. హల్లెలూయా. దేవుని రాజ్య స్థాపనలో ఎక్కవలసినటువంటి మెట్లను గురించి మనము నేర్చుకుంటున్నాం. మొదటి మెట్టు ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క జననము. రెండవదిగా ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ జీవితము. మూడవది ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క మరణము. నాలుగవ మెట్టుగా పునరుద్ధానము. ఐదవ మెట్టుగా పరలోకమునకు ఆరోహణుడై ఆ తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండుట. ఆరవ మెట్టుగా పరిశుద్ధాత్మ కుమ్మరింపు అని మనము 6వ మెట్టుగా చెప్పుకున్నాం. ఈ 6వ మెట్టులో 2 భాగాలుగా విభజింపబడినదని కూడా నేను మీకు తెలియపరిచాను. పరిశుద్ధాత్మ కుమ్మరింపులో 2 భాగాలు మనము చూడగలుగుతాం. మొదటి భాగము తొలకరి వర్షము అని మనం చెప్పుకున్నాం. స్తోత్రం. రెండవ భాగము ఈ పరిశుద్ధాత్మ కుమ్మరింపులో మొదటి భాగము తొలకరి వర్షము, రెండవ భాగమేమో కడవరి వర్షము. ఇప్పటి వరకు మనం దేవుని మహాకృపను బట్టి తొలకరి వర్షం కురవడం వలన ఏం జరిగింది, ఏం ఉపయోగం కలిగింది, ఏ విధముగా ఈ భూమి మీద దేవుని రాజ్య సువార్త ప్రకటింపబడి దేవుని నీతి గల, దేవుని సమాధానం గల, దేవునిచే నిత్య ఆనందము గల దేవుని రాజ్యము ఈ భూమి మీద విస్తరించబడుతుందో మనమందరము ఈ తొలకరి వర్షం కుమ్మరింపబడడం ద్వారా మనమందరము గ్రహించగలుగుతూ ఉన్నాం. స్తోత్రం. తొలకరి వర్షము ఎప్పుడు కుమ్మరింపబడిందని మనం చదువుకున్నాము. ఏమండి, లేఖనాలలో నుండి తొలకరి వర్షం ఎప్పుడు కుమ్మరింపబడింది అని మనం చదువుకున్నాము అంటే క్రీస్తు శకము 1వ శతాబ్దములో ఆది సంఘము మీద పరిశుద్ధాత్మ కుమ్మరింపబడ్డాడు అని మనం చదువుకున్నాం. ఈ 1వ శతాబ్దములో కుమ్మరింపబడినటువంటి తొలకరి వర్షము, ఈ తొలకరి వర్షము ఎప్పటి వరకు ఈ తొలకరి వర్షము క్రిందనే ఈ భూమి మీద జనులుగా మనం ఉంటాము అంటే దేవుని వాక్యములో నుండి మనం చదువుతూ వచ్చాము. ఈ తొలకరి వర్షం కురవడము వలన సర్వ జనులకు సువార్త ప్రకటింపబడాలి. స్తోత్రం. హల్లెలూయా. అనగా లోకానికి రక్షకుడైనటువంటి
దేవుడు నీతి గల రాజ్య పరిపాలన ఈ భూమి మీద జరిగించడానికి ఆ దేవుని రాజ్యములో మానవాళి అందరూ చేర్చబడడానికి దేవుడు ఒక గొప్ప పిలుపును దయచేస్తూ వచ్చాడు. స్తోత్రం. అది ప్రవక్తలు చెప్పారు, దేవుని రాజ్యం వస్తుంది, దేవుని రాజ్యం వస్తుంది, దేవుని రాజ్యము సమాధానంతో కూడినది, దేవుని రాజ్యము నీతితో కూడినది, దేవుని రాజ్యము సంతోషకరమైనది, ప్రతి మనిషి కన్నీళ్లు తుడిచి అందరినీ ఆనందింపచేసేది దేవుని రాజ్యము వస్తుంది అని ప్రవక్తలు చెప్పారు, తండ్రి అయిన దేవుడు చెప్పాడు, ప్రవక్తలు చెప్పారు, యేసయ్య చెబుతూ వచ్చాడు. యేసయ్య కూడా బాప్తిస్మం యోహాను తరువాత యేసయ్య కూడా చెప్పాడు, మారు మనసు పొందుడి, దేవుని రాజ్యము మీకు సమీపముగా ఉన్నది. స్తోత్రం. దేవుని రాజ్యం సమీపంగా ఉంది. దేవుని రాజ్యంలో మీరు ప్రవేశించడానికి మీరందరూ కూడా మారు మనస్సు నొందుట అంటే తిరిగి జన్మించుట. స్తోత్రం. నూతన జన్మ అనుభవంలోనికి ఈ భూమి మీద ఏ వ్యక్తి అయితే ప్రవేశిస్తాడో, ఏ వ్యక్తి అయితే నూతన జన్మ అనుభవంలోనికి వస్తాడో, ఆ నూతన జన్మ అనుభవంలోనికి వచ్చిన వాడు దేవుని రాజ్యములోనికి ప్రవేశించుటకు మొదటి మెట్టు ఎక్కినట్లు. స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఇప్పుడు తొలకరి వర్షముల గురించి మనం చదువుతూ వచ్చాము. ఈరోజు నేను మీకు చెప్పదలుచుకున్నటువంటి రెండవ భాగం, పరిశుద్ధాత్మ కుమ్మరింపులో రెండవ భాగము కడవరి వర్షము. స్తోత్రం. కడవరి వర్షము ఎందుకు అవసరము అనే మాటల గురించి నేను మీకు చెప్పడానికి ఒక మాట మీరు పరిశుద్ధ లేఖనాలలో దయచేసి మలాకి గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనము దయచేసి చదువుదాం. గమనించండి. మలాకి గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనాన్ని దయచేసి చూడండి. నేను వచ్చి దేశమును శపించకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును. ఇక్కడ ఈ 6వ వచనంలో దేవుని బిడ్డలారా రెండు ప్రాముఖ్యమైన విషయాలు కనబడుతున్నాయి. ఆ రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే, ఇద్దరు వ్యక్తులు ఈ భూమి మీదకి వచ్చేటటువంటి సంభాషణల గురించి వ్రాయబడిన మాట. చూడండి, ఈ 6వ వచనాన్ని జాగ్రత్తగా మనం గమనిస్తే దేవుడు తన ప్రజలైన వారితో మాట్లాడుతున్నాడు. నేను వచ్చి దేశమును శపింపకుండునట్లు. ఇక్కడ నేను అనే ఆయన ఎవరు అని మనం ఒకవేళ ప్రశ్నించుకుంటే ప్రశ్నకు జవాబు దేవుళ్ళ దేవుని యొక్క రాకడను గురించి చెప్పబడుతున్నటువంటి మాట. నేను వస్తాను. విశ్వాసమైన మనకందరికీ నిరీక్షణ ఏంటి? ఎవరి దేవుని నమ్మిన భక్తి చేసే దేవుని బిడ్డలైన వారికి నిరీక్షణ ఏంటంటే, మన విశ్వాసంలో, మన భక్తిలో మనకు ఉన్నటువంటి నిరీక్షణ ఏంటంటే, ఈ భూమి మీద శపింపబడిన మన జీవితాలకు విడుదలనిచ్చి, ఈ భూమి మీద మనం అనుభవించిన కష్టాలకు, అవమానాలకు, పడిన పాటలు అన్నిటికీ మనకు విడుదలనిచ్చి మనందరినీ దేవుని రాజ్యములో చేరుస్తాడు అన్న నమ్మకం మనకు ఉన్నది. స్తోత్రం. అది మన విశ్వాసము, అది మన నిరీక్షణ. అయితే ఎవరైతే అదిగో ఆ దేవుని విశ్వసించరో, ఎవరైతే దేవునికి పూజించరో, దేవుని ఆరాధన చేయరో, దేవునికి ఇవ్వవలసిన ఘనతను దేవునికి ఇవ్వకుండా దేవుని మీద తిరుగుబాటు చేస్తారో, వాళ్ళందరూ శపింపబడిన వారు. ప్రభు యేసునాథుడు మనకు చెప్పాడు, గొర్రెలు మేకలను గూర్చిన ఉపమానం. ఈ గొర్రెలను గూర్చి చెప్పాడు, నా తండ్రి వలన ఆశీర్వదింపబడిన వారలారా
25వ అధ్యాయం 33వ వచనమును చూడండి. తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. స్తోత్రం. నేను వస్తాను, నేను మీకు వాగ్దానం చేశాను. నేను ఎలాగూ వెళ్ళానో అలాగే వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా రాజ్యమును స్వతంత్రించుకునేటట్లు చేస్తాను. స్తోత్ర. ఆ రాజ్యములో చేరే వారందరూ ఎవరయ్యంటే తండ్రి చేత ఆశీర్వదింపబడిన గొర్రెలు. స్తోత్ర. గొర్రెలు అంటే మృదువైన స్వభావము కలిగినవి. గొర్రెలు అంటే ఎవరికి కీడు చెయ్యనటువంటి స్వభావము కలిగినవి. ఈ లక్షణము ఈ గొర్రెలకు ఎలా వచ్చిందయ్యా అంటే, అదిగో యేసునందు విశ్వాసం ఉంచుట ద్వారా, యేసు అడుగు జాడలలో నడుచుట ద్వారా, యేసు బోధలను ఆచరించుట ద్వారా ఈ గొర్రెలు వాటికి స్వభావము యేసయ్య స్వభావము వచ్చినది కనుక ఈ గొర్రెలకు ఆ ప్రభు ఏం చెప్తున్నాడంట? నేను మీకు రాజ్యమును స్వతంత్రింపచేస్తాను. స్తోత్రం. గొర్రెలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాయి. వీరందరూ బాగానే ఉంటారు. గొర్రెలు అనబడిన వాళ్ళందరూ కూడా దేవుని రాజ్యమును స్వతంత్రించుకుంటాయి. అయితే ఇంకా మనం క్రింద వచనాలను మనం గమనిస్తే, దయచేసి ఒకసారి 41వ వచనాన్ని చూడండి. అప్పుడు ఆయన ఎడమ వైపు ఉండు వారిని చూసి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికి వారి దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. ఇప్పుడు ఎవరు వస్తారు? మలాకి 4వ అధ్యాయం 6వ వచనంలోనే మనం ఉన్నాము. మీరు ఎక్కడికి వెళ్ళనక్కర్లే, అక్కడ జ్ఞాపకం చేసుకోండి. ఆ 6వ వచనంలో ఏమంటున్నాడు? నేను వచ్చి దేశమును శపింపకుండునట్లు తండ్రుల హృదయమును, పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును. హల్లెలూయా. నేను అనే ఆ వ్యక్తి ఎవరయ్యా అంటే, మనం ఆ లేఖనాలను ఆశ్రయించి చూస్తే, ఇప్పుడు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనము ఈ 34వ వచనం చూసాం కదా. ఆయన పేరు నజరేయుడైన యేసు. స్తోత్రం. యేసు రాజుగా ఈ భూలోకానికి రాబోతున్నాడు. ఆయన మనందరినీ తన రాజ్యానికి చేరుస్తాడు. ఇది మనందరి విశ్వాసము, నిరీక్షణ. శపింపబడిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళబోతున్నారంట? నిత్య నరకాగ్ని గుండములోనికి వెళ్ళబోతున్నారు. అయితే ఇప్పుడు ఏమంటున్నాడంటే, నేను వచ్చి మరలా శపించే పని నేనే పెట్టుకోదలుచుకోలేదా? ఎందుకంటే నేను వస్తానని చెప్పి నేను మీకు మాట ఇచ్చాను. ఆ ఇచ్చిన మాట వెంటనే నెరవేర్చక, ఇచ్చిన మాట 3 నెలలకు 6 నెలలకు లేదంటే ఒక 10 సంవత్సరాలకు కాక ఎంత కాలం టైం పడుతుందంటే, దేవుని బిడ్డలారా చూడండి, మొదటి శతాబ్దం, క్రీస్తు శకము మొదటి శతాబ్దములో ఇచ్చిన ఆ మాట ఇప్పుడు క్రీస్తు శకము 2025 వరకు కూడా ఇంకా నెరవేర్చడం లేదు. ఎందుకంటే నేను వస్తే జనము శపించబడకుండా ఉండాలి అంటే, జనులందరూ నేను రాకముందే మారు మనసు పొంది తండ్రి చేత ఆశీర్వదింపబడిన ఆ తండ్రి రాజ్యములోనికి వారు ప్రవేశించబడాలి. స్తోత్రం. అందుకే యేసునాథుడు భూమి మీదకి రావడం కొంచెం ఆలస్యం అవుతుంది. హల్లెలూయా. ఆ ఆలస్యం అవుతున్నందువలన ఆ దేవుడు ప్రేమగల దేవుడు, ఆయన త్యాగ ఫలం వృధా కాకుండా
పంపెను అని బైబిల్ చెప్పింది. చూడండి, అతడిని పంపెనంట. అతడు ఎవరు? నేను అంటేనే యేసు ప్రభువుని మనం అర్థం చేసుకున్నాం. 6వ వచనంలో అతడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు అని మనం అర్థం చేసుకోవాలి. స్తోత్రం. ఇప్పుడు ప్రభు అయిన యేసు ఈ భూమి మీదకి వస్తాడు జనము శపింపబడకుండా ఉండునట్లు. ఇప్పుడు శపింపబడకుండా ఉండాలి అనడానికి ముందుగా ఇంకొక ఆయనను పంపిస్తున్నాడు, అతనిని పంపిస్తున్నాడు. అతడు ఎవరు అయ్యా అంటే పరిశుద్ధాత్మ దేవుడు. స్తోత్రం. ఈ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి తొలకరి వర్షంగా వచ్చాడు. ఇప్పుడు కడవరి వర్షంగా కూడా పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీద ఒకసారి వచ్చి ఈ 2 పనులు చేసి పరిశుద్ధాత్ముడు ఆ ప్రభు అయిన యేసు గురించి ఎదురు చూడమని వీళ్ళకందరికీ బోధన చేస్తాడు. స్తోత్రం. ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. అతడు వచ్చి తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును. ఇక్కడ 2 కార్యాలు జరిగాయి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు 2 రకాలుగా చెప్పాము. ఒకటి తొలకరి వర్షము, రెండవది కడవరి వర్షము. ఇప్పుడు ఇక్కడ ఈ 6వ వచనంలో మనం గమనిస్తాం, పరిశుద్ధాత్ముడు తొలకరి వర్షంగా వచ్చినప్పుడు, ఈ పరిశుద్ధాత్మ దేవుడు కడవరి వర్షంగా పనిచేస్తున్నప్పుడు ఇక్కడ జరిగేటటువంటి పరిస్థితులు 2 కార్యాలు భూమి మీద జరగాలి. ఏ విధంగా జరగాల్సి వస్తుందంటే, మీరు దయచేసి ఒకసారి పరిశుద్ధ లేఖనాలలో ఇదిగో ఈ 4వ మలాకి గ్రంథం 4:6లో తొలకరి వర్షం అయినప్పుడు ఏం చేయాలంటే పిల్లల హృదయములను తండ్రుల తట్టు త్రిప్పును. పిల్లల హృదయములను తండ్రుల తట్టును, తండ్రుల హృదయములను పిల్లల తట్టును. ఒక్కసారి దీనిని మనము తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును అంటే ముందు తండ్రుల పిల్లల, ముందు తండ్రుల పిల్లల. చెట్టు ముందా విత్తనం ముందా? తండ్రి ముందా పిల్లవాడు ముందా? మనకందరికీ విదితమే. దేవుని బిడ్డలారా, తండ్రి ముందు, తరువాత పిల్లలు. అయితే ఈ లేఖన వచనాలలో మనమందరం జ్ఞాపకం చేసుకుంటున్నాము. తండ్రులు పిల్లలను గురించి మనమందరము అర్థం చేసుకోవలసిన విషయం ఏంటంటే, తండ్రులు అంటే ఇశ్రాయేలు. స్తోత్రం. తండ్రులు అంటే జీవము కలిగిన దేవుని ఆరాధన చేసేవారు. తండ్రులు అంటే పరిశుద్ధుడైన దేవుని ఆరాధన చేసేవారు. ఇదిగో తండ్రులు అంటే సృష్టికర్త అయిన దేవుని ఆరాధన చేసేవారు. ఈ తండ్రులకు తెలుసు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఈ తండ్రులకు తెలుసు, నాకు రావలసిన మహిమను నేను విగ్రహములకు చెందనివ్వను. ఇదిగో నాకు రావలసిన ఘనత అది నాకే దక్కాలి. నా మహిమను నేను ఎవరికి ఇచ్చువాడను కాను అనే సంగతి తండ్రులకు దేవుడు ముందుగానే బయలుపరచి ఉంచాడు. ఈ విషయం మన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చాలా చక్కగా, చాలా వివరంగానే పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు రాసి పెట్టి ఉంచాడు. స్తోత్రం. ఇక్కడ చెప్పబడుతున్న మాట, తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును. అంటే ఇప్పుడు తొలకరి వర్షము ఎప్పుడు కురిపించబడింది అంటే, పిల్లలందరూ కూడా ఈ భూమి మీద అంత వ్యాపించారు. స్తోత్రం. పిల్లలందరూ వ్యాపించారు. ఇంకా నేను మీకు పరిశుద్ధ లేఖనాలలో ఒక్కసారి మీరు రోమాపత్రికలోనికి దయచేసి రండి. రోమాపత్రికలో తండ్రులు ఎవరో పిల్లలు ఎవరో మనకు చాలా చక్కగా దేవుని వాక్యం వివరిస్తుంది. మనం రోమాపత్రిక
మొదటి అధ్యాయము 19వ వచనాన్ని చూద్దాం. ఎందుకనగా దేవునిని గూర్చి తెలియ సత్యమైనది ఏదో అది వారి మధ్య విషితమై ఉన్నది. దేవుడు అది వారికి విషితపరచెను. ఆయన అదృశ్య లక్షణములు, ఆయన అనగా నిత్య శక్తియును దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి కనుక వారు నిరంతరులై ఉన్నారు. 21వ వచనం, మరియు వారు దేవునిని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. తండ్రులు, మీరు అర్థం చేసుకోండి, ఆదాము అనే వ్యక్తి ఈ సర్వ లోకములోని సర్వ మానవాళికి తండ్రి. రెండవ మాటగా నేను మీకు జ్ఞాపకం చేసుకున్నాను. తండ్రులు అంటే ఎవరు అని అంటే, తండ్రులు మనకు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో తండ్రి అని పిలిపించుకోబడిన వ్యక్తులు ముగ్గురు కనపడుతున్నారు. ఆదాము కాక, ఆదామేమో అందరికీ, మానవ జాతి అంతటికి తండ్రి, ఒకరి నుండి ప్రతి జాతి మనుషులు. ఇప్పుడు అబ్రహాము కాడికి వస్తాం. అబ్రహాము మనుషులందరికీ తండ్రి కాదు, ఆదాము మాత్రమే మానవ జాతి అంతటికి తండ్రి. అబ్రహాము కూడా తండ్రి అని పిలువబడ్డాడు. ఈ అబ్రహాము ఎవరికి తండ్రి అంటే విశ్వాసులైన వారికి తండ్రి. హల్లెలూయా. విశ్వాసి అంటే దేవుడు ఉన్నాడని, సృష్టికర్త ఉన్నాడని, సృష్టికర్త చూస్తున్నాడని, సృష్టికర్త మాట్లాడేవాడని, సృష్టికర్త కోపం కలిగిన వాడని, సృష్టికర్త ప్రేమ కలిగిన వాడని, సృష్టికర్త ఇదిగో మనందరి జీవితాలకు మేలు చేయవాడని ఎవరైతే నమ్మారో దేవుని నమ్మిన వారందరూ విశ్వాసులయ్యారు. స్తోత్రం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అందుకే అబ్రహాము విశ్వాసులకు తండ్రి. రెండవ తండ్రిగా మనం జ్ఞాపకం చేసుకుంటాము, వాగ్దానము వలన వచ్చినదే నీ సంతానము అంటాడు. ఇప్పుడు వాగ్దాన పుత్రుడు, అబ్రహాము నుండి వచ్చిన వాగ్దాన పుత్రుడు ఎవరయ్యంటే, వాగ్దాన పుత్రుడు ఎవరయ్యంటే ఇస్సాకు. హల్లెలూయా. ఇస్సాకు నుండి వచ్చిన సంతానమే విధేయులైన వారి సంతానం. స్తోత్రం. అబ్రహామేమో విశ్వాసులకు తండ్రి, ఇస్సాకేమో విధేయులకు తండ్రి. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన పేరు ఏం పేరంట? ఏమో ఎవరంటే ఆయన పేరు యాకోబు. యాకోబు ఎవరికి తండ్రి అంటే, ఎవడు దేవుని నామమున ప్రార్థన చేస్తాడో వాడే రక్షింపబడును అన్న లేఖనం ప్రకారం ప్రార్థన చేసే వారికి అందరికీ తండ్రి యాకోబు. స్తోత్రం. ఇప్పుడు ప్రార్థన చేసేవాడు రక్షింపబడతాడు, విధేయత చూపిన వాడు రక్షింపబడతాడు, విని విశ్వసించిన వాడు, బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడతాడు. విశ్వాసము లేకపోతే దేవుని రాజ్యం చేరం, విధేయత లేకపోతే దేవుని రాజ్యం చేరం, ప్రార్థన చేయకపోతే దేవుని రాజ్యం చేరం. ఇప్పుడు ఈ ప్రార్థన గుంపుకు ఆది పితరుడు ఎవరంటే, ప్రార్థనకు ఆది పితరుడు ఎవరంటే యాకోబు. విశ్వాసులకు మొదట తండ్రిగా పిలువబడడానికి యోగ్యుడు ఎవరంటే ఇస్సాకు. విశ్వాసులకు తండ్రి అని ఎందుకు పిలువబడ్డాడంటే, ఏమీ లేకపోయినా ఉన్న వాటిని లేనట్లుగాను, లేని వాటిని ఉన్నట్లుగాను చేయగలిగిన శక్తి కలిగి ఉన్నవాడని దేవుని నమ్మెనుడుగా అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా ఎంచబడ్డాడు. స్తోత్రం. ఇప్పుడు ఈ భూమి మీద ఉన్న విశ్వాసులందరికీ, విధేయులందరికీ, ప్రార్థన చేసే వారికి అందరికీ తండ్రులు ఎవరంటే, దేవుడు చెప్పాడు, నేను అబ్రహాము దేవుడను,
ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను, నేను మీ పితరుల దేవుడను. స్తోత్రం. ఇదండి తండ్రులు. వీరందరూ అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల నుండి వచ్చిన ఈ సంతానమంతయును కూడా దేవుని నిత్య శక్తిని ఎరిగిన వారు, దేవుని అదృశ్య లక్షణాలను ఎరిగిన వారు, దేవుని యొక్క గొప్పతనం ఏంటో తెలుసుకున్నవారు, దేవుని కోపము కూడా ఏంటో తెలుసుకున్నవారు, దేవుడు ఎలాంటి వాడో తెలుసుకున్నవాడు. చెప్పండి, దేవుడు సృష్టికర్త అనే సంగతి ఈ అబ్రహాము, ఇస్సాకు, యాకోబు మన పితరులకు తెలియదా? తెలుసా తెలియదా? దేవుడు పరిశుద్ధుడు అన్న సంగతి మన పితరులకు తెలుసా తెలియదా? దేవుడు ఈ పరిశుద్ధుడైన దేవుడు, జీవము కలిగిన దేవుడు, మాట్లాడే దేవుడు, చూచే దేవుడు, అంతటా ఉన్న దేవుడు, ఒక్క చోటనే ఉండేవాడు కాదు, అంతటా వ్యాపించిన దేవుడనే నమ్మకము ఈ తండ్రులు అనబడిన విశ్వాసుల విధేయత ప్రార్థన గుంపు అనబడిన ఈ ఇశ్రాయేలీయులకు తెలుసు కదా. ఇశ్రాయేలీయులందరూ మానవ జాతి యావత్తుకు వారు తండ్రుల లాంటి వారు. స్తోత్ర. తండ్రి అంటే నేర్పించేవాడు. స్తోత్ర. తండ్రి అంటే మాదిరి చూపించేవాడు. స్తోత్ర. తండ్రి అంటే భవిష్యత్తును గురించి జరగబోయే సంగతులన్నింటిని గురించి బోధించేవాడు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం ఇశ్రాయేలీయులు, మనం తండ్రి అనడానికి ఆధారం ఏంటంటే ఇశ్రాయేలీయులకు విశ్వాసం ఉంది, ఇశ్రాయేలీయులకు నిరీక్షణ ఉంది, ఇశ్రాయేలీయులకు ప్రేమ కలిగిన దేవుడు తెలుసు, ఇశ్రాయేలీయులకు ఎవరిని ఆరాధన చేయాలో తెలుసు. ఇశ్రాయేలీయులు ఎవరిని ఆరాధన చేస్తారు చెప్పండి? ఏమండి? నిర్గమకాండం 20వ అధ్యాయం 1వ వచనంలో చెప్పాడు కదా, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, దేని రూపమునైనను నువ్వు చేసుకొనకూడదు, సాగిలపడకూడదు, దానికి నువ్వు నమస్కారము చేయకూడదు. అంతయును కూడా దేవుడు మన పితరులకు తెలిపాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఈ భూమి మీద పితరులందరూ, నువ్వు పితరులుగా ఉండాలి అంటే, నీవు ఒక పెద్ద మనిషిగా భూమి మీద జీవించాలి అంటే నీకు ఈ విషయము తెలియాలి. అందుకే ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు తండ్రులకు ఇదంతా తెలుసు, కానీ ఈ తండ్రులకు పుట్టిన ఈ ఆదాము అనే తండ్రికి పుట్టిన ఇది ఆదాముకు తెలుసు. రెండవ మాటకు మనము అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు తెలిసింది ఆదాముకు కూడా తెలుసు. కానీ ఆదాము జీవితంలో పతనమైనట్లుగానే, ఆదాము దేవునికి తిరుగుబాటు చేసినట్లుగానే, ఆదాము దేవుని నుండి వెళ్ళగొట్టబడినట్లుగానే, దేవునికి చెందవలసిన మాట, దేవునికి ఘనత ఇవ్వవలసిన ఘనత దేవునికి ఇవ్వకుండా ఆ పండుగ ప్రాధాన్యత ఇచ్చాడు. అందుకే ఇప్పుడు దేవునిని విడిచిపెట్టిన వాళ్ళందరూ ఎవరితో పోల్చబడ్డారంటే పిల్లలతో పోల్చబడ్డారు. మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు ఈ పిల్లలు వచ్చిన తర్వాత పిల్లలు ఏం చేస్తున్నారు? వీరిని పిల్లలు అని, అజ్ఞానులని ఎందుకు అనవలసి వచ్చింది అంటే, మీరు పరిశుద్ధ లేఖనాలలో చూడండి 23వ వచనంలో, వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చుకున్నారు. వీటిని మార్చుకున్నారు. ఇలా మార్చుకొని ఇదిగో పెళ్లి కుమారుడని వాళ్ళు దానికి పేరు పెట్టారు. లేకపోతే ఇదిగో దేవుడు అని పేరు పెట్టేశారు. ఇదిగో రారాజు అని పేరు పెట్టేశారు. దేనికి రారాజు అని పేరు పెట్టారు? రారాజు దేవుడు ఒక్కడే. ఈ సృష్టికర్త దేవుడు ఒక్కడే. ఈ భూమి మీద అందరికీ
కలిగిన ప్రేమ కలిగిన వాడు, ఆయన జీవం కలిగిన వాడు. అయితే వీళ్ళేం చేశారంటే, దేవుడు జీవం గలవాడైతే జీవము లేని వాటిని, జీవించు ప్రాణులను, జీవింపజేసే వారిని విడిచిపెట్టి జీవించుచున్న ప్రాణులను వీరు పూజించటం మొదలుపెట్టారు. క్షయమైపోయే వాటిని ఆరాధన చేయటం మొదలుపెట్టారు. ఆ మాట మనం 23వ వచనంలో రాయబడిన మాట, అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు. అక్షయుడు అంటే ఏమండి? అక్షయుడు అంటే తండ్రులకు తెలుసు, దేవుడు అనేవాడు అక్షయుడు అంటే క్షయము లేనటువంటి వాడు. నిన్న నేడు నిరంతరం దేవుడు ఏకరీతిగా ఉన్నాడు. ఇది తండ్రులకు తెలిసిన ఉపదేశము. స్తోత్రం, హల్లెలూయా. ఇది తండ్రులకు తెలిసిన ఉపదేశం ప్రకారం ఈ తండ్రులందరూ అలాగే పాటిస్తుంటే, ఈ తండ్రులందరూ ఇశ్రాయేలు దేశంలో ఉన్న తండ్రులందరూ కూడా అలాగే పాటిస్తుంటే, ఆదాము నుండి వచ్చినటువంటి ఇతర దేశ ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారంటే, అజ్ఞానముగా ఇశ్రాయేలు దేశంలో ఉన్న దేవుడికి, ఇశ్రాయేలు దేశంలో ఉన్న విశ్వాస ప్రమాణాలకు, ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి వాగ్దానాలకు, ఇశ్రాయేలు దేశంలో ఉన్న కట్టడలకు, ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి దైవిక ఆరాధన పద్ధతులకు యావత్ ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ వ్యతిరేకులైపోయారు. వారు జ్ఞానులమని చెప్పుకోవచ్చు. ఇశ్రాయేలు వారు కాక మిగతా దేశాల ప్రజలందరూ కూడా, ఆదాము నుండి వచ్చిన సంతానం అంతైనా కూడా వారు జ్ఞానులమని చెప్పుకోవచ్చు. అక్షయుడకు దేవుని మహిమను క్షయమైపోయే వాటికి మార్చేశారు. తండ్రులకి ఏం తెలుసంటే, దేవుడు అక్షయుడు, ఆయన ఎప్పుడు నశింపు లేనివాడు. అయితే ఈ పిల్లలు దేనికి పూజ చేస్తున్నారంటే, తండ్రులేమో అక్షయుడకు దేవుడిని ఆరాధన చేస్తుంటే, పిల్లలు ఏం చేస్తున్నారంటే, మీరు జ్ఞాపకం చేసుకోనండి, ఇక్కడ రాయబడిన మాట, క్షయమైపోయే మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు 4 కాళ్ళ జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమను చేసుకొని ఈ ప్రతిమే, ఈ జంతువే దేవుడు, ఈ పురుగే దేవుడు, ఈ మనిషే దేవుడు. తర్వాత ఇంకో మాట ఏం చెప్పుకున్నామంట, ఈ పక్షి చూడండి, మనుషులు క్షయమైపోయే మనుషులు, క్షయమైపోయే పక్షులు, క్షయమైపోయే జంతువు, క్షయమైపోయే పురుగు, ఈ రూపాలను చేసుకొని పిల్లలందరూ కూడా జీవము కలిగిన దేవునికి వ్యతిరేకులైపోయారు. పిల్లలందరేమో జంతు పూజ, పిల్లలందరేమో క్షయమైపోయే. ఎన్ని సంవత్సరాలు క్షయమైపోతాడు మనుషుడు పుట్టిన తర్వాత? అధిక బలము ఉన్న ఎడల 80 సంవత్సరాలు అన్నాడు దైవజనుడైనటువంటి మోషే భక్తుడి ద్వారా. 70 సంవత్సరములు అతని ఆయుష్, 70 సంవత్సరములు అధిక బలము ఉన్న ఎడల 80 సంవత్సరాలు అవుతుంది. ఒకవేళ ఇంకా ఎంత బ్రతికినా అతడు ఆయాసముతో బ్రతకాల్సిందే. వయసు పెరుగుతున్న కొద్దీ ఆయాసం పెరుగుతుంది. ఆయాసం పెరుగుతూ ఉంటే ఎప్పుడు మానవుడు ఏమవుతాడో తెలియదు. అందుకే క్షయమైపోయే మనుష్య పూజ, పక్షి పూజ, తర్వాత జంతువు పూజ, 4వ మాట పురుగుల పూజ ఎవరు మొదలు పెట్టారు? పిల్లలు. ఈ పురుగు వీరిని రక్షిస్తుందా? ఈ పక్షి వీరిని రక్షిస్తుందా? అదే చచ్చిపోతుంది, ఇక నిన్నేం రక్షిస్తుంది, నిన్నేం బ్రతికిస్తుంది అన్న సత్యము వీరికి తెలియదు. అయినా వీళ్ళకి ఏం కావాలంటే, దేవునికి విరోధంగా బ్రతకడానికి సాతాను వాడు ప్రేరేపించినందువలన వీళ్ళందరూ కూడా దేవుడి ఆజ్ఞను అతిక్రమించి వీరందరూ పాపం
చేసి తెలివైన వాళ్ళం అనుకున్న వాళ్ళందరూ కూడా పాపములో పడిపోయారు. దేవుడు పిల్లలు జ్ఞాపకం చేసుకున్నాడు. పాపం అంటే ఏంటి అంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్తుంది, విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము. విశ్వాస మూలము కానిది ఏదో పాపము. నీకు విశ్వాసం దేని మీద ఉండాలి అంటే, విశ్వాసము దేని మీద ఉండాలంటే, విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించే దేవుని మీద ఉండాలి. విశ్వాసం దేని మీద ఉండాలంట? నీ విశ్వాసాన్ని కొనసాగించే దేవుడు ఒకడున్నాడు, ఆయన మీద ఉండాలి. కానీ నీ విశ్వాసాన్ని కొనసాగించే పక్షి కాదు, నీ విశ్వాసాన్ని కొనసాగించేది జంతువు కాదు, నీ విశ్వాసాన్ని కొనసాగించేది ఏ పురుగు కాదు, నీ విశ్వాసాన్ని కొనసాగించేది ఏ మనుష్యుడు కాదు. జ్ఞాపకం చేసుకోండి. మనమందరం మనుషులందరినీ నమ్ముతామా? మనుషులను నమ్ముతామండి? జంతువులను నమ్ముతామా? పురుగులను నమ్ముతామా? పక్షులను మనం నమ్ముతామా? నమ్మము. ఎందుకు అంటే అది మనల్ని కొనసాగించే సామర్థ్యత దానికి లేదు. కానీ మనం ఎవరిని నమ్ముతామంటే దేవుణ్ణి నమ్ముతాం. స్తోత్రం. ఎందుకంటే దేవుడు మన హృదయాల్లో విశ్వాసమును పుట్టించిన వాడు, ఆ విశ్వాసాన్ని కొనసాగించేవాడు దేవుడు ఒక్కడే. ఆయనే సర్వశక్తి సంపన్నుడు. స్తోత్రం. ఈ కారణాన్ని బట్టి ఈ భూమి మీద కొందరు తండ్రులుగా ఉండిపోయారు, కొందరేమో పిల్లలుగా మిగిలిపోయారు. తండ్రులకు తెలుసు, కానీ తండ్రులు చెప్పుతుంటే పిల్లలు వినడం లేదు. తండ్రులకు మీరు జ్ఞాపకం చేసుకోండి, తండ్రులకు ఏం తెలుస్తాయి అంటే పరిశుద్ధ లేఖనాలలో దేవుడు వారికి ధర్మశాస్త్రము తెలుసు, వారికి కీర్తనల గ్రంథాలు తెలుసు, వారికి ప్రవక్తలు చెప్పిన మాటలు కూడా తెలుసు. స్తోత్రం. ఎవరికి? తండ్రులకు. ధర్మశాస్త్రంలో ఏం రాయబడిందో తెలుసు, కీర్తనలో ఏం రాయబడిందో తెలుసు, ప్రవక్తలైన వారు ఏం చెప్పారో కూడా ఇదంతా వాళ్ళ తండ్రులకు తెలుసు. స్తోత్రం. అందుకే తండ్రులు వారి దగ్గర విగ్రహ పూజ లేదు. స్తోత్రం. తండ్రులు నివసిస్తున్న దేశము అనబడిన యెరూషలేములో ఏమి లేదంట? విగ్రహారాధన లేదు. వారికి దేవుడు ఒక్కడే. హల్లెలూయా. ఆ ఒక్క దేవుడు పరిశుద్ధుడు. ఆ ఒక్క దేవుడు ఇదిగో పాపాలను క్షమించే దేవుడు. ఆ ఒక్క దేవుని యొక్క తత్వమంతటిని కూడా ఇదిగో ప్రవక్తలు ప్రవచనాల ద్వారా చెప్పారు, ధర్మశాస్త్రము చెప్పింది, కీర్తనల గ్రంథాలలో కూడా రాయబడింది. అందుకే ఇప్పుడు తండ్రులందరూ కూడా దేవుడు ఒక్కడే అని నమ్మి ఆ ఒక్క దేవుడిని వీళ్ళందరూ ఆరాధన చేస్తూ వచ్చారు. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు పిల్లలందరేమో తండ్రుల మాట తండ్రుల మాటను ధిక్కరించి వాళ్ళందరూ త్రోవ తప్పి ఏకముగాను పాపులైపోయారు. నీతిమంతుడు ఒక్కడు లేడు, ఒక్క పిల్లోడు లేడు. ప్రతి పిల్లవాడు స్వాభావికంగానే వాడికి మూఢత్వంతో పాటు స్వాభావికంగానే వాడు అబద్ధికుడుగా పుట్టాడు. ప్రతి వాడు స్వాభావికంగా మూర్ఖుడుగా పుట్టాడు, అజ్ఞానంగా పుట్టాడు. పిల్లోడే అని చెప్పిన మాట వినడు. పిల్లోడే ఆజ్ఞనిస్తే ఆజ్ఞను ఏమండి అనుసరిస్తాడా? అనుసరించాడు. ఎందుకంటే ఇది పిల్లవాడి యొక్క తత్వం. ఇదే తిరుగుబాటు చేయడమే వీడి తత్వం. ఇదిగో లోపడకుండా ఉండడమే వీడి తత్వం. మాట వినకుండా ఉండడమే తత్వం. తండ్రి అయిన దేవునికి ఇవ్వవలసిన ఘనతను ఇవ్వకుండా ఉండడమే ఈ పిల్లవాడి యొక్క తత్వము. అందుకే ఇప్పుడు లోకమంతా కూడా తండ్రులు పిల్లలు ఉన్నారు, కానీ ఇప్పుడు ఈ పిల్లల జీవితాలలో అందరూ చెడిపోయినందువలన ఆ తండ్రి యొక్క ప్రేమ, ఆ ప్రభు అయిన యేసు యొక్క త్యాగం ఎందుకయ్యా అంటే, నేను ఈ భూమి మీద రాజ్య స్థాపన చెయ్యాలనుకున్నాను,
అనుకున్నాను. ఈ భూమి మీద నేను రాజ్య స్థాపన చేస్తే భూమి మీద శపింపబడిన వారు ఎవరు ఉండకూడదు అన్న ఉద్దేశంతో ఎవరు శపింపబడకుండా ఉండడం కోసమై ఆయన పరిశుద్ధాత్మను భూమి మీదకి పంపడం జరిగింది. స్తోత్రం. ఆ పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత ఇప్పుడు జరగవలసినటువంటి కార్యం ఏమిటంటే, నేను జ్ఞాపకం చేసుకునండి. ఇప్పుడు పిల్లలందరూ ఏమైపోయారు? దేవుని త్రోవ విడిచి దేవుని నిజమైన దేవుని ఆరాధన చేయకుండా కల్పితమైన వారు కల్పించుకున్న దేవతలకు పూజ చేస్తూ ఉంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరింపబడి పిల్లల మీద కుమ్మరింపబడ్డాడు. ఇది తొలకరి వర్షం. స్తోత్రం. హల్లెలూయా. పిల్లల మీద కుమ్మరింపబడ్డాడు, తండ్రుల మీద కుమ్మరింపబడ్డాడు. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా ఈ అన్ని జనుల కాలముల గురించి మనం బైబిల్ చెప్తుంది. తొలకరి వర్షము ఈ ఎప్పుడైతే కుమ్మరింపబడిందో ఈ పిల్లలు అనేకులు తండ్రుల వైపు త్రిప్పబడ్డారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే కుమ్మరింపబడినదో తండ్రులు చెప్పినటువంటి బాధ ఏంటంటే దేవుడు ఒక్కడే. స్తోత్రం. కాదు, దేవుడు ఒక్కడే. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు నీతిమంతుడు, దేవుడు ప్రేమమూర్తి, దేవుడే మన పాపాలు క్షమించేవాడు, దేవుడే మన రోగాలు స్వస్థతపరిచేవాడు, దేవుడు క్రమము కలిగిన వాడు, దేవుడు మర్యాద కలిగిన వాడు. హల్లెలూయా. ఈ బోధంతా ఒకప్పుడు తండ్రులు నేర్పారు కానీ వాళ్ళు నేర్చుకోకపోయారు. కానీ ఇప్పుడు వాళ్ళు నేర్చుకోవడానికి ఇష్టపడ్డారు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు వాళ్ళ మీద కుమ్మరింపబడినందున పరిశుద్ధాత్ముడు వాళ్ళను ఒప్పింపచేస్తూ వచ్చాడు. స్తోత్రం. నువ్వు చేసేది తప్పు, క్షయమైపోయేదాన్ని పూజిస్తావేంటి? క్షయమైపోయేదాన్ని పూజిస్తావేంటి? నీ విశ్వాసాన్ని కొనసాగించలేనటువంటి అసమర్థత కలిగిన ఈ పక్షిని, ఈ జంతువును, ఇదిగో ఈ మనిషిని, ఈ పురుగును దేవుడిగా కొలుస్తావేంటిది తప్పు అని పరిశుద్ధాత్మ దేవుడంట వారిని ఒప్పింపచేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. వారి పాపాల గురించి ఒప్పింపచేశాడు. నీతి కలిగిన దేవుని రాజ్యాన్ని గురించి ఒప్పింపచేశాడు. దేవుడు ఇదిగో కోపగించుకుంటాడు. తప్పు చేసిన వారిని ఎప్పటికీ దేవుడు విడిచిపెట్టడు. ఖచ్చితంగా నీ పాపానికి శిక్ష అనుభవిస్తావు. నీ పాపానికి శిక్ష నిత్య నరకాగ్ని గుండము. ఆ నిత్య నరకాగ్ని గుండము నుండి నువ్వు తప్పించబడాలి అంటే నిశ్చయంగా నువ్వు మరలా ఆ దేవుడు పరిశుద్ధుడైన దేవుడిని, జీవము కలిగిన దేవుడిని మాత్రమే, అక్షయుడకు దేవుడిని మాత్రమే ఆరాధన చెయ్యాలి అని ఈ పరిశుద్ధాత్ముడు మానవ హృదయాలను ప్రేరేపిస్తూ వచ్చాడు. ఇక్కడ మీరు గమనించాల్సిన మాట, పిల్లలను ప్రేరేపిస్తూ వస్తే పిల్లలందరూ కూడా, అన్ని దేశాలలో ఉన్న పిల్లలందరూ యేసు దేవుడని తెలుసుకోగలిగారు. స్తోత్రం. యేసు దేవుడు మన కొరకు జన్మించాడు. యేసు దేవుడు పరిశుద్ధంగా జీవించాడు. యేసు దేవుడు ఏ పాపము లేని వాడైనప్పటికీ కూడా నా పాపముల కొరకు, నా శాపము కొరకు కలువరి శిలువలో రక్తం కాచి ప్రాణం పెట్టాడు. ఆ యేసు దేవుడే ఈ భూలోకములో ఉన్న నన్ను పరలోకానికి చేర్చడం కోసం ఆయన మరణాన్ని జయించి లేచాడు. ఆయన వెళుతూ నా కొరకు వాగ్దానపు ఆత్మను పంపించాడు. ఆ ఆత్మయే నా పాపముల గురించి, నాకు జరగబోయే శిక్షను గురించి, నేను ఉండబోయే ఆ నిత్య రాజ్యాన్ని గురించి, నీతి గల రాజ్యాన్ని గురించి నన్ను ఒప్పింపజేశాడు. కనుక నేను పాపిని ప్రభువా అని, నేను పాపిని తండ్రి అని, నేను పాపిని పరిశుద్ధాత్ముడా అని, నేను ఆ త్రియేక దేవుడు, ఆ పరిశుద్ధ దేవుడు, ఏకమై ఉన్న దేవుణ్ణి, ఒక్కడై ఉన్న దేవుని నేను విశ్వసించాను కనుక నేను రక్షింపబడ్డాను. హల్లెలూయా. ఇప్పుడు అజ్ఞానులైన పిల్లలు,
అన్యజనులైన పిల్లలు. ఈ పరిశుద్ధాత్మ వలన మీరందరూ రక్షణలోనికి ప్రవేశించబడతారు. స్తోత్రం. ఇది ఎప్పుడు ప్రారంభమైంది? మొదటి శతాబ్దములో ఆది సంఘము మీద ఆత్మ కుమ్మరింపు వలన. ఇప్పుడు ఒక కార్యం జరిగింది. తండ్రుల హృదయము పిల్లల తట్టునకును. అంటే ఇప్పుడు మీరు మొదట మనము ఈ పరిశుద్ధాత్మ కుమ్మరింపు తొలకరి వారిని గురించి చెప్పుకునేటప్పుడు ఏం చెప్పారంటే పిల్లల హృదయము తండ్రుల తట్టు త్రిప్పబడిందండి. తొలకరి వారిలో అన్యజనులందరూ వారి విశ్వాసమును, వారి పద్ధతులను, వారు చేస్తున్నటువంటి నీతి తక్కువ పనులన్నింటినీ ఒప్పుకొని నీతి గల దేవుని వైపు పిల్లలందరూ వచ్చేసారు. ఇప్పుడు పిల్లలందరూ ఎవరి తట్టు తిరిగారంట? తండ్రుల తట్టు తిరిగారు. పిల్లలు అంటే అవిధేయులైన వారు. పిల్లలకి ప్రార్థన చేయమంటే వాళ్ళు ప్రార్థన చెయ్యరు. పిల్లలకు విశ్వాసం ఉంచండి అంటే వారు విశ్వాసమును అంటే ఏంటో తెలియదు. అందుకే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి పిల్లలకి ఏం నేర్పించాడంట? అబ్రహాముకున్న విశ్వాసం పిల్లలకు నేర్పాడు. ఇస్సాకుకున్న విధేయత ఈ పిల్లలను పడిన అన్ని జనులు నేర్చుకోగలిగారు. యాకోబులో ఉన్నటువంటి ప్రార్థన అనే మంట, నువ్వు నన్ను ఆశీర్వదించితే తప్ప నేను నిన్ను విడవను ప్రభువా, నువ్వు నన్ను రక్షించితే తప్ప నేను నిన్ను విడవను ప్రభువా అని ప్రార్థించినటువంటి యాకోబు తత్వం ఈ పిల్లలలోకి వచ్చింది. దేని వలన చెప్పండి? దేని వలన? పరిశుద్ధాత్మ కుమ్మరింపు వలన. ఈ పరిశుద్ధాత్మలో కుమ్మరింపులో మొదటి భాగం ఏంటంటే తొలకరి వర్షం. ఈ తొలకరి వర్షము వలన ఈ పిల్లలందరూ దేవుని తట్టుకు తిరిగారు. ఆ దేవుని తట్టున ఎవరున్నారంటే మనకంటే ముందు పుట్టిన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల వలె ఈ ఇస్సాకు అడుగు జాడలలో ఎవరు నడిచారు? ఈ అబ్రహాము అడుగు జాడలలో ఎవరు నడిచారు? యాకోబు అడుగు జాడలలో ఎవరు నడిచారో వాళ్ళు నడిచిన త్రోవలో ఈ పిల్లలందరూ తండ్రుల తట్టుకు తిప్పబడ్డారు. స్తోత్రం. తప్పిపోయిన కుమారుడు ఎవరి తట్టు తిప్పబడ్డాడు? లోకం వైపా కాదు కదా. తప్పిపోయిన కుమారుడు తండ్రి తట్టు తిప్పబడ్డాడు. స్తోత్రం. ఇప్పుడు పిల్లలందరూ తండ్రుల తట్టు తిప్పబడితే ఆ తండ్రులు దేవుని గురించి బోధించారు కనుక వారి బోధ ప్రకారం ఇప్పుడు నడుచుకుంటున్నారు. స్తోత్రం. హల్లెలూయా. అయితే దేవుని పిల్లరా, ఇప్పుడు తండ్రులు ఏమయ్యారంటే వారు విశ్వాసం నుంచి వారు విధేయత చూపి ప్రార్థన చేసి కొంతకాలం వారు ఏమయ్యారంటే తండ్రులు ఏమైపోయారంటే తిరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత తండ్రులు ఏమయ్యారంటే దేవుడు బిడ్డలారా వారు ప్రార్థన చేయని వారుగా, అవిధేయులుగా, విశ్వాసములు లేని వారుగా తండ్రులు అయిపోయారు. తండ్రులు ఏమో ఇప్పుడు లోబడే పరిస్థితుల్లో మాకంతా తెలుసు అని వాళ్ళకి ఏమొచ్చేసిందంట? గర్వం వచ్చింది. మేము పుట్టుకతో పరిశుద్ధులం, మేము పుట్టుకతో ఏక దేవుని ఆరాధన చేసిన వాళ్ళం, మేము పుట్టుకతోనే ధర్మశాస్త్రం నేర్చుకున్న వాళ్ళం, మేము పుట్టుకతోనే ప్రవక్తల ప్రవచనాలు ఎరిగిన వాళ్ళం, మేము పుట్టుకతోనే ఇదిగో దేవుడు మాలో పుట్టాడు, మాకు మాత్రమే వాగ్దానాలు ఉన్నాయి, మాకు మాత్రమే ఏక దైవారాధన ఉంది, మేము మాత్రమే అనుకుంటున్నారు వాళ్ళు. కానీ వాళ్ళందరూ కూడా దేవుడు పంపిన దేవకుమారుడైన యేసును ఈ తండ్రులు కన్నులకు కనబడలేదు. అందుకే మన పరిశుద్ధ లేఖనాలలో వారి కన్నులకు కనబడలేదు. వారి కన్నులను గురించి మనం దేవుని యొక్క లేఖనాలలో మనము రాత్రి కాలపు వేళలో కూడా మనము విన్నాం. వారి కన్నుల కంట కనబడలేదు, వారి హృదయాలకు అర్థం కాలేదు. ఎవరు అర్థం కాలేదు? దేవుడు ఒక్కడే అన్న సంగతి అర్థమైంది, దేవుడు పరిశుద్ధుడు అన్న సంగతి అర్థమైంది. కానీ ఆ
భూలోకంలో ఉన్నవారు అందరినేమో ఇతర ప్రపంచంలోని ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళందరేమో యేసు నిజంగా మానవుల కొరకు పుట్టిన రక్షకుడు అని అందరూ గ్రహిస్తున్నారు. కానీ అబ్రహాము సంతానము, ఇస్సాకు సంతానము, యాకోబు సంతానం అనబడిన ఆ తండ్రులు మాత్రము యేసును అంగీకరించలేదు, యేసు బోధను అంగీకరించలేదు, యేసును వాళ్ళు చేర్చుకునలేదు. పైగా యేసును వాళ్ళు సిలువ వేసి చంపేశారు. యేసు గురించి, యేసు పంపిన ఆత్మను గురించి వాళ్ళు నిర్లక్ష్యం వహించారు. అందుకే దేవుడు మనల ఏమనుకున్నాడంటే, నేను కడవరి వర్షమును కురిపించబోతున్నా. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు కడవరి వర్షము కుమ్మరింపబడితే ఏం జరుగుతుంది అంటే, మీరు ఆ మలాకీ గ్రంథంలో మనం చదివాం కదా, 4వ అధ్యాయము 6వ వచనంలో, ఇప్పుడు పిల్లల హృదయము తండ్రుల తట్టు త్రిప్పబడింది. ఎప్పుడు? తొలకరి వర్షం. ఇప్పుడు కడవరి వర్షం కుమ్మరించబడితే ఏం జరుగుతుందంటే, తండ్రుల హృదయము పిల్లల తట్టు కూడా తిప్పబడుతుంది. స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇప్పుడు పిల్లలలో విశ్వాసం ఒకటే, తండ్రులలో విశ్వాసం ఒకటే. పిల్లలు పరిశుద్ధులు, తండ్రులు పరిశుద్ధులు. తండ్రులు ప్రార్థన పరులు, పిల్లలు ప్రార్థన పరులు. తండ్రులు విధేయులు, పిల్లలు విధేయులు. విధేయుల కోసమే దేవాది దేవుడు యేసు రాజుగా ఈ భూలోకానికి రాబోతూ ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈ ఆత్మ కడవరి వర్షము ఎప్పుడైతే కురిపించబడుతుందో, ఈ కడవరి వర్షం కుమ్మరింపబడినప్పుడు, మనం జ్ఞాపకం చేసుకుందాం, తండ్రుల హృదయము పిల్లల తట్టును. పిల్లలు అంటే ఎవరని మనం చెప్పుకుంటున్నాం? ఇప్పుడు పిల్లలు అంటే ఎవరని చెప్పుకుంటున్నాం? అన్యజనులైన పిల్లలు యేసునందు విశ్వాసం ఉంచి, యేసు రక్తములో కడగబడి, యేసు వాగ్దానము అను ఆత్మ చేత నింపబడి, యేసు రాకడ కొరకు కనిపెట్టే వాళ్ళందరూ పిల్లలు. స్తోత్రం. ఇప్పుడు పిల్లల మనసు, తండ్రుల మనసు ఏక మనసు కావాలి. హల్లెలూయా. అందుకే తండ్రులు అనబడిన ఇశ్రాయేలీయులను, అన్యజనులైన వారిని, ఈ ఉభయులను ఏకము చేయటం కోసమే ఈ భూమి మీద యేసయ్య రాజ్య స్థాపనలో జరుగుతున్నటువంటి ఈ మొదటి మెట్టు, రెండవ మెట్టు, మూడవ మెట్టు, 4వ మెట్టు, 5వ మెట్టు, 6వ మెట్టు. 6వ మెట్టు ఏమేంటిది? పరిశుద్ధాత్మ కుమ్మరింపు. ఈ పరిశుద్ధాత్మ కుమ్మరింపులో మొదటి భాగము తొలకరి వర్షం, రెండవ భాగము కడవరి వర్షం. మొదట తొలకరి వర్షమేమో పిల్లలనబడిన అన్యజనులందరూ మారు మనసు పొంది యేసును విశ్వసిస్తున్నారు. కడవరి వర్షం కుమ్మరించబడితే, ఇదిగో తండ్రులు ఏ క్రీస్తునైతే సిలువ వేశారో, సిలువ వేసిన క్రీస్తును ఆ తండ్రులందరూ మరలా చూడబోతున్నారు అని పరిశుద్ధ లేఖనంలో మనమందరం గ్రహించగలుగుతాం. ఆ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. దయచేసి మీరు ప్రకటన గ్రంథంలో ఆ మాటను మనం చూడగలుగుతాం. మొదటి అధ్యాయంలో ఎవరైతే ఆయనను సిలువ వేశారో, ఎవరైతే కేకలు వేసి ఆయనను సిలువ వేసి చంపండి చంపండి అని కేకలు వేశారో, వారందరూ కూడా ఇదిగో ప్రలాపించి ఏడ్చే రోజు ఒకటి రాబోతుందంట. అది 7వ వచనాన్ని మనం గమనిద్దాం. మొదటి అధ్యాయం 7వ వచనం. ఇదిగో 6వ వచనాన్ని కూడా చూడండి. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వారికి మహిమయు ప్రభావమును యుగ యుగములకు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యమును గాను యాజకులను గాను చేశారు. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయనను చూసి రొమ్ము కొట్టుకుందురు. పొడిచిన వారు కూడా చూస్తారంట. యేసును పొడిచిన వాళ్ళు ఎవరు? యేసును పొడిచిన వారు పక్కలో
కడవరి వర్షము కుమ్మరింపబడినప్పుడు ఇశ్రాయేలీయులందరంట ఎంత ఏడుస్తారు అంటే బైబిల్ చెప్తుంది ఏంటంటే ఒకని కుమారుడు ఒక వ్యక్తి తన జ్యేష్ఠ కుమారుడు చచ్చిపోతే ఎంత ప్రలాపిస్తాడో ఆ రోజున ఇశ్రాయేలు జనాంగమంతా కూడా పశ్చాత్తాపడి అంతగా ఏడుస్తారంట. అయ్యో ప్రభువా, ప్రవక్తల లేఖనాల ప్రకారము, కీర్తనల లేఖనముల ప్రకారము, ధర్మశాస్త్ర లేఖనముల ప్రకారము నువ్వు మా కొడుకు కన్యగర్భమందు పుడతావు అని చెప్పిన మాట క్రీస్తు శకం మొదటి సంవత్సరంలోనే నెరవేర్పు జరిగితే అది మా కన్నులకు అర్థం కాలేదయ్యా, మేము నిజంగా నిన్ను శిక్షించాం, మమ్మల్ని క్షమించమని ఏడ్చే రోజు ఒకటి రాబోతుంది. ఆ రోజే కడవరి వర్షపు కుమ్మరింపు. స్తోత్ర. కడవరి వర్షపు కుమ్మరింపు రోజున అన్ని జనులైన విశ్వాసులైన దేవుని బిడ్డలతో యూదులు సాంగత్యం చేయడానికి వస్తారు. స్తోత్ర. ఇప్పటికేం లేదంట, యూదులకును అన్ని జనులకును సాంగత్యము లేదు, సహవాసం లేదు. కానీ ఎప్పుడు సహవాసం దొరుకుతుంది అంటే పరిశుద్ధాత్మ కుమ్మరింపులో తొలకరి వర్షమును కడవరి వర్షమును కుమ్మరింపబడినప్పుడు మానవుల మధ్య ఉన్న బంధకాలు అన్నీ తొలగిపోయి అందరూ ఏక మనసు కిందికి వచ్చేస్తారు. స్తోత్ర. ఆ ఆత్మదేవుడే మనకి ఏం మనసు కలుగజేస్తాడంట? ఏక మనసును కలుగజేస్తాడు. అందుకే మనమందరం ఆశించుదాం. ఏం కావాలి ఇప్పుడు మనమందరం దేవుని రాజ్యంలో చేరాలంటే ఏం కావాలి? దేవుని నీతిలో మనం జీవించాలంటే ఏం కావాలి? మనమందరము సమాజంలో సమాధానంగా బ్రతకాలంటే ఏం కావాలి? మనమందరం మన జీవితాల్లో దుఃఖమును విడిచిపెట్టి ఆనందకరమైన జీవితం జీవించాలంటే మనకు ఏం కావాలి అంటే పరిశుద్ధాత్మ తొలకరి వర్షం, కడవరి వర్షం మన అందరి మీద కుమ్మరింపబడునుగాక. అటు కృపకు మనం అందరం కూడా అబ్రహాములాగా విశ్వాసించుదాం, ఇస్సాకు వలె లోబడుదాం, యాకోబులాగా ప్రార్థన చేస్తూ మన భక్తి జీవితాన్ని మనము కొనసాగించుకుందాం. అటు కృప దేవుడు ఇచ్చునుగాక. ఆమె తలలో వచ్చండి, ప్రార్థన చేసుకుందాం.